హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో బేకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే కుకీస్ని అయితే చూపించబోతున్నాను. ఇవి ప్రిపేర్ చేయడానికి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం నేనైతే 1/2 కప్ బటర్ తీసుకుంటున్నాను. ఈ బటర్ అనేది మనకి మెత్తగా ఉండాలి, అంటే రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అలాగే 3/4 కప్ వరకు షుగర్ని ఇలా పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం విస్క్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ మిషన్ ఉంటే ఓకే, లేదు అంటే మనం ఇలా బెలూన్ విస్క్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా లేదు అనుకుంటే ఫోర్క్తో అయినా కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం హ్యాండ్ మూమెంట్ అనేది పెంచుతూ ఇలా క్రీమీగా వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదాతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి ముద్ద ఎలా చేసుకుంటామో అలా ఒక ముద్దలాగా ఇది ఫామ్ అవ్వాలి. ఈ పిండి అంతా మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఒకవేళ ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని అయితే నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇలా మనం ఒక బేసిక్ డౌ అనేది ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే అందులోకి ఎన్నైనా మిక్స్ చేసుకుని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ దాంట్లో అయితే నేను 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, కోకో పౌడర్ మిక్స్ చేసిన తర్వాత మనం కలుపుకుంటే ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు కాబట్టి నేనైతే ఇలా షేప్ కటర్స్ యూస్ చేసి ఈ షేప్స్లో చేస్తున్నాను. ఈ షేప్ కటర్స్ అనేవి కొంచెం మనకి లావుగా ఉంటాయి కాబట్టి బిస్కెట్స్ అనేవి కొంచెం మందంగా వస్తాయి. అలా అయితే మనకి కుకింగ్ టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది. సో నేనైతే దీన్ని కొంచెం ప్రెస్ చేసుకుని ఈ షేప్స్లో ఈ సైజులో అయితే చేసుకున్నాను. ఇంకో 2 పిండి ముద్దలను కూడా 2 రకాలుగా అయితే నేను చేసుకున్నాను. ఒక దానిపైన అయితే చాకో చిప్స్ వేశాను, ఇంకో దానిపైన అయితే డ్రై ఫ్రూట్స్ వేశాను. ఇవే వేయాలని ఏం లేదండి, కావాలంటే మీరు నువ్వులు వేసుకోవచ్చు, వామ్ వేసుకోవచ్చు, జీలకర్ర అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ కుకీస్ అన్ని బేకింగ్ ట్రే మీదకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇస్తూ వీటిని మనం సర్దుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అవన్నీ 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుకీస్ని అందులో పెట్టుకుని 180 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీరు స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా బేక్ అయ్యాయో, వెనకాల కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా మంచి క్రిస్పీగా ఎంత బాగా బేక్ అయ్యాయో. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.